ప్రతి ఒక్కరి ఎడల ఆయన మేలులు చేసే దేవుడే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని హెచ్చించే దేవుడే ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే 103వ కీర్తన 2వ వచనం సెలవుపెడుతున్నది, నా ప్రాణమా యెహోవాని సన్నిధించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంట? దేవుడు చేసినటువంటి ఉపకారాలనే మర్చిపోతాం. అయితే వాక్యం సెలవుస్తుంది, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఏది మర్చిపోకూడదు? దేవుడు చేసినటువంటి ఉపకారాలు నువ్వు మర్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ప్రతి ఒక్క ఉపకారాన్ని మరవకుండా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మన కుటుంబము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. మన బిడ్డలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు యెరూషలేము నుండి ప్రయాణమయ్యి సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? 10 మంది. ఈ కుష్ఠరోగుల్ని ఆనాడు ఏం చేశారంటే ఊర్లో ఎవరు చేర్చరు, వాళ్ళు బయట తరిమేస్తారు. అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి, కుష్ఠు వ్యాధి అంటే. ఈ 10 మంది మరి యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి మరి ఆ యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తుండగా 10 మంది కేకలు వేస్తున్నారు, ప్రభువా, అయ్యా మా అమ్మల్ని స్వస్థపరచయ్యా, అయ్యా మమ్మల్ని బాగు చేయయ్యా, వచ్చిన యొక్క రోగాన్ని తీసివేయని వాళ్ళు ప్రాధాన్యపడుతూ ఉంటే యేసు ప్రభు ఏం చేశాడంటే మరి వారిని కనికరించి వారిని ఆ 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దామా? మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడును. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేని కారా? 9 మంది ఎక్కడా? చాలు. ఎక్కడ 9 మంది? 10 మంది శుద్ధులైపోయారు, వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. ఒక్కడు మాత్రం వచ్చి దేవునికి ఆయన యేసు ప్రభు దగ్గర సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఒక్కడు. అయితే యేసు ప్రభు అడుగుతున్నాడు, మిగతా 9 మంది ఎక్కడ? మేలులు పొందుకున్నారు, ఉపకారాలు పొందుకున్నారు 9 మంది వెళ్ళిపోయారు, వాళ్ళ మార్గంలో వెళ్ళిపోయినారు. కానీ ఒక్కడు మాత్రం వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎంతో మంది మనం మేలులు పొందుకో ఉంటాం, ఎంతో మంది ఉపకారాలు పొందుకో ఉంటాం దేవుని చేత నుండి. మరి ప్రభుదాసన్న మాత్రం ఈ రోజు స్తుతికూటాన్ని పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోకుండా మరి కృతజ్ఞత స్తుతి కూటాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండా మరి ఈ రోజు ఈ కూటాన్ని మరి దేవునికి స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలని చెప్పి మరి కట్టడం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ 9 మంది లాగా ఎవరు ఉండకూడదు, ఒక్కడలాగా ఉండాలా. చేసిన మేలులు పొందుకున్నటువంటి ఉపకారాలను బట్టి దేవుని ఎదుట సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి కుటుంబం కావాలి. యెహోషువని చూస్తాం మనం. బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిచారు. దేవుడు కంటికి రెప్పలా కాపాడాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. రాత్రి అనక పగులనక, రాత్రి వేళ అగ్ని స్తంభమై, పగటి వేళ మేఘ స్తంభమై నడిపించాడు.
వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదంట, వారి యొక్క బట్టలు చినిగిపోలేదని వాక్యం రాయబడింది. హల్లెలూయా. అయితే ఒక్కగానొక రోజు మరి దేవుని ఆరాధించడానికి వాళ్ళు రాలా, దేవుని స్తుతించడానికి వాళ్ళు రాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళు రాలా. హల్లెలూయా. అయితే అక్కడ యెహోషువ అంటున్నటువంటి ఒక మాట, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎవరిని సేవింప కోరుకును, ఇక్కడ నుండి బాగా వినాలా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడమని అనేను. చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. యెహోషువ కుటుంబం ఏమంటా ఉందంటే, యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. మీరు దేవుడు చేసిన ఉపకారాలు మీరు మర్చిపోయి ఉండొచ్చేమో, నేను మర్చిపోను, నా కుటుంబం మర్చిపోదు. మీరు ఎవరినైనా సేవించుకోండి, నాకు సంబంధం లేదు. కానీ యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబం దేవుణ్ణి మేము మరి స్తుతిస్తామంటున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి సేవిస్తామంటున్నాడు యెహోషువ. ఇటువంటి కుటుంబాలు కావాలి దేవునికి. చేసినటువంటి ఉపకారాలు మరి ఎన్నటికీ మర్చిపోకుండా దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. యోబు ఏం చేసేవాడంట, ఒక ధనవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. అయితే యోబులో ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు యోబు. ఆయన అరుణోదయం వెళ్ళొచ్చి మరి తన బిడ్డలు ఏమైనా పాపం చేశారేమో అని చెప్పి దహన బలులు అర్పించేవాడు అరుణోదయం వెళ్ళొచ్చి. 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూద్దామా. యోబు గ్రంథము. వారి వారి ఇందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమని లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగును చేయుచున్నాడు. యోబుకి దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే అరుణోదయం లేచి దహన బలి అర్పించాడు. ఎందుకు? నా బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో, నా బిడ్డలు ఏడైనా మరి అపవిత్రంగా ఏడైనా నడుచుకున్నారేమో అని చెప్పి ఆయన భయపడి మరి వారి యొక్క బిడ్డల కొరకు ఆయన అరుణోదయం లేచి మరి దహన బలులు అర్పించేవాడు. ఈరోజు దేవునికి నువ్వు అర్పించేటువంటి కృతజ్ఞతా స్తుతులు ఆయనకి బలి అర్పణం. హల్లెలూయా. నీ యొక్క కృతజ్ఞతా స్తుతులతోనే ఆయనకి నువ్వు అర్పణాలు అర్పించాలి. మన బిడ్డలను బట్టి మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు కలిసి ఉంటుంది. హల్లెలూయా. కుటుంబంలో ప్రార్థన లేకపోతే ఆ కుటుంబం కలిసి ఉండే సమస్య లేదు. హల్లెలూయా. ఛాన్స్ లేదు. ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుందో అప్పుడే ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఒకరి హృదయాలను ఒకరు అర్థం చేసుకోగలరు. కొన్నిసార్లు పాస్టర్ అంటుంటారు మన ఆత్మ తండ్రి, భార్య భర్త
చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటారు దేవుడికి. ఇలాగ చేయడం మంచిది. మన వాళ్ళు సిగ్గుపడిపోతా